పదవి బాధ్యత విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసిన వేదికపైన ఆసీనులైన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలా దాదాపు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, ఈ సమావేశంలో ప్రత్యేకించి మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వం నామినేట్ చేసిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్కి, కార్పొరేషన్ డైరెక్టర్స్కి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్స్కి, టీటీడీ బోర్డు సభ్యులు, ముఖ్య దేవాలయాల చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డిసిసిబి టీసీఎంఎస్ చైర్మన్లు, వాటర్ ప్రాజెక్ట్స్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్సు, పిఎస్సిఎస్ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు, దేవాలయాల చైర్మన్లు, సభ్యులు, మీరందరూ విచ్చేసారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొత్తంగా మన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారు 3459 మంది ఉన్నారు ఈ రోజున. ఇది కాకుండా ఇంకొక అదనంగా మనం ఇంకా నామినేట్ చేయాల్సిన ఇంకా కొన్ని వందల్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో చేద్దాం. అలాగే కొంతమంది ముఖ్యంగా హాస్పిటల్ సంబంధించి అసోసియేషన్ సంబంధించి కొంతమంది రాలేకపోయారు, వారికి కొన్ని పరిస్థితుల వల్ల. వారితో కూడా మళ్ళీ కలుస్తాం. అలాగే అది క్షేత్రస్థాయిలో ఈ ఆసుపత్రి పాఠశాల అభివృద్ధి సభ్యులుగా పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఆ పదవుల్లో మరో 400 మంది ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మన పార్టీ గెలుచుకుంది. ఎమ్మెల్సీలుగా 2 ఎన్నికయ్యారు. మరొక ఎమ్మెల్సీ మన సిద్ధాంతాలు, విధానాలు నచ్చి రావడానికి పార్టీలో ఉన్నారు. మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు దక్కి ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం, ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి విప్ బాధ్యతలు అందించాం. పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం. జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు. అలాగే తమ ఆలోచన, భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం. పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లో పదవులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం. అలాగే మాల కార్పొరేషన్ కానీ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వడ్డీ కాపు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం. అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది, రెల్లి సంక్షేమానికి రెల్లి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి, లేదంటే అది చాలా అవసరం. దానికి రెల్లి సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సామాజిక